తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఉద్యమ బాట పట్టారు. 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ ఆమె డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీసీల కోసం 1.5 years నుంచి మనం జాగృతి నుండి ఫైట్ చేస్తున్నాం. దాని రిజల్ట్ ఏమైంది? వాళ్ళ అసెంబ్లీలో 2 బిల్స్ పెట్టుకున్నాం. ఆ బిల్స్ వెళ్ళి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో స్టక్ అయి ఉన్నాయి. అవి అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. మేము బీసీలు, తెలంగాణ బీసీ బిడ్డలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ బిల్లులు పాస్ అయినాయి, కానీ ఇంప్లిమెంట్ అవుతలేవు. అవి ఇంప్లిమెంటేషన్ కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని కూడా ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల మెదక్లో తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలై 17న అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో చేస్తామని ప్రకటించారు. మనం చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్రం నుంచి బిల్లు పాస్ అయింది, కేంద్రం దగ్గర ఉన్నది. మరి కేంద్రానికి మన బీసీల సత్తా తెలవాలంటే, మన తెలంగాణ బీసీల పౌరుషం అర్థం కావాలంటే ఇవాళ మనం కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఒత్తిడి పెంచుదాం? ఖచ్చితంగా ధర్నాలు చేయాలి, వంట వార్పులు చేయాలి, తెలంగాణ ఉద్యమంలో ఏమేం చేసినామో అవన్నీ చేయాలి. అవన్నిటికన్నా ఎక్కువ ఖచ్చితంగా కేంద్రానికి తెలవాలంటే మొట్టమొదటి కార్యక్రమంగా మీ అందరినీ మెదక్ జిల్లా నుంచి నేను అనౌన్స్ చేయాలనుకున్నా. మొట్టమొదటి కార్యక్రమంగా మన డక్కన్ నుంచి ఢిల్లీకి పోయేటటువంటి రైళ్లన్నీ కూడా ఆపుదాం. వచ్చే నెల ఇవాళ 17 జూను కరెక్ట్ నెల తర్వాత 17 జూలై రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరూ ఒప్పుకుంటే రైల్ రోకో కార్యక్రమం బీసీ బిల్లు కోసం చేస్తామని నేను అనౌన్స్ చేస్తా ఉన్నా. ఢిల్లీకి బీసీ బిల్లు పంపించి కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకుందని కవిత ఆరోపిస్తూ వస్తున్నారు. సీఎం ఢిల్లీకి వెళ్తున్నారు గాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించడం లేదని విమర్శిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లడంలో రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ పూర్తి చేసినట్లు ఎద్దేవా చేశారు. బీసీ బిల్లు విషయంలో ఓవైపు కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తున్న కవిత మరోవైపు బీజేపీపై కూడా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీసీ బిల్లు సాధన కోసం మరి అలా తెలంగాణ వికసిత్ యాత్ర పేరుతో మీటింగ్లు పెడతాదట. ఏం వికసిత్ యాత్రనో ఎందుకోసమో నాకు అర్థమైతలేదు. మరి తెలంగాణ సమాజంలో సగం ఉన్నటువంటి బీసీల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మీరు ఎన్ని యాత్రలు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కాబట్టి దయచేసి బీజేపీ నాయకత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ బాల్ మీ కోర్టులో ఉన్నది. మీరు నిర్ణయం తీసుకుంటే 42% రిజర్వేషన్ అమలవుతుంది. ఒకవేళ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం, కానీ ఆ రిక్వెస్ట్లు మీరు వినకపోతే 17వ తారీఖు జూలై 17వ తారీఖు మాత్రం తెలంగాణ మొత్తం కూడా రైల్వే నెట్వర్క్ స్తంభించే విధంగా రైల్ రోకో చేస్తాం. రాష్ట్ర శాసనసభ శాసన మండలిలో పాస్ అయిన బీసీ బిల్లును ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జూలై 17న జాగృతి నిర్వహించనున్న రైల్ రోకోకు తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం, మాల పరిరక్షణ వేదిక సొసైటీ, తెలంగాణ కుమ్మర్ల సంఘం, తెలంగాణ ఆరకటిక సంఘం సభ్యుల మద్దతును కవిత కూడగట్టారు. వివిధ వర్గాల మద్దతు పొందడంలో ప్రణాళికాబద్ధంగా అడుగులేసిన కవిత జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను కలవగా ఆయన కూడా బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రైల్ రోకో అనేటటువంటి నినాదంతోని ఔరేక్ దక్కా బీసీ బిల్ పక్కా, దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు, మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలేతోనూ వేర్వేరుగా సమావేశమయ్యారు. జాన్ వెస్లీ బీసీ ఉద్యమానికి మద్దతు ప్రకటించగా తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపించిన బిల్లులను త్వరగా ఆమోదించేలా చొరవ చూపాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేకు కవిత విజ్ఞప్తి చేశారు. ఓవైపు బీసీ బిల్లుపై కవిత పక్కా ప్లాన్తో కదులుతుండగా మరోవైపు రాష్ట్ర హైకోర్టు
సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో బీసీ బిల్లుపై ఏం చేయాలనే అంశంపై సర్కారు సందిగ్ధంలో పడినట్లయింది.